హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దీపు పున్నమి వ్లాగ్స్. ఇదైతే వినాయక చవితి వ్లాగ్. మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి వచ్చేసిన అనమాట. పండగ ముందు రోజు వచ్చేసిన. సో వినాయకుడిని అయితే తీసుకొచ్చినాము. పునర్నవి కావాలని ఏడుస్తుంటే మదనపల్లిలోనే తీసిచ్చినాము. అందులో వేరే నిన్న షాపింగ్కి కూడా వెళ్ళినాము. అంతకు ముందు రోజు కూడా వెళ్ళినాం కానీ బట్ ఏం తీసుకోలేదు. నేను ఒక శారీ తీసుకున్నాను అంతకు ముందు రోజు. ఆ శారీ కూడా చూపిస్తాను. నెక్స్ట్ అయితే నిన్న పిల్లలకు మాత్రం బట్టలు తీసుకొని వచ్చిన. ఫుల్ క్రౌడ్, అంటే క్రౌడ్ చందన షాపింగ్ మాల్ ఓపెన్ చేసినారు కదా మదనపల్లిలో. సో అది పునర్నవి వినాయకుని ఉండు, నేను మళ్ళీ చూపిస్తాను నాన్న. వినాయకుడిని అయితే చూపిస్తాను ఫస్ట్. చైర్ కూడా అక్కడే తీసుకున్నాను అనమాట ఊర్లో. ఈ చైర్ చూడండి, సామాగ్రి కూడా అంతా అట్లే ఉంది. నైట్ తీసుకొచ్చి ఇడే పెట్టేసినాము. ఇది కూడా ఈ బుట్ట తీసుకున్నా అక్కడే. భరత్ లగేజ్ అంతా అట్లే ఉంది. సో ఈ చీర అయితే పునర్నవి తీసుకున్నా. ఇక్కడ సారీ కూడా ఇక్కడ ఉంది, మళ్ళీ తీసి అయితే చూపిస్తాను నేను. లగేజ్ కూడా ఇంకా ఏం ఎత్తి పెట్టినలేదు. వినాయకుడిని అయితే పునర్నవి తీసుకొచ్చింది. ఇదిగో ఇక్కడ పెట్టింది పునర్నవి ఇప్పుడే. సో వినాయకుని కోసమని ఆకులు అన్నీ తీసుకొచ్చేసిన అక్కడి నుంచి. రెడీ చేయాలా 7:30 నుంచి రావుకాలము 9 వరకు. సో 9 లోపల అన్ని రెడీ చేయాలన్నమాట. భరత్ పిల్లలు ఏడుస్తున్నారని ఇల్లు తుడుచుకొని వస్తానని చెప్పి ఇల్లు తుడుస్తున్నాడు. అది ఇప్పటివరకు అప్డేట్ అయితే నిన్న చిన్న పాప ఆడ వాళ్ళకి బాగా అలవాటు పడిపోయింది. ఇటుకి వస్తానంటే ఏడుపు అంటే ఏడుపు. జలుబు చూడండి ఇంకా తగ్గినలా. సో ఇంకా ఎప్పుడు క్యూర్ అవుతుందో చూడాలా. రోజు సిరప్లు అయితే వేస్తానా. ఎప్పుడు క్యూర్ అవుతుందో చూడాలా. ఇంకా పునర్నవి స్కూల్ అయితే 1 వీక్ నుంచి పోయింది. ఈరోజు హాలిడే, రేపు నుంచి ఉంది స్కూల్. రేపు పంపించాలి స్కూల్కి అయితే. ఇవన్నీ సర్దుకోవాలా. ఏమమ్మా నేనైతే కసు ఊడ్చేసి కడపమానికి నీళ్ళు జల్లి ముగ్గేసేసిన. నేనైతే డ్రెస్ వేసుకున్నాను. చీర కట్టుకుందాం అనుకున్నా కానీ బట్ మళ్ళీ చిన్న పాపకి స్నానం చేయించాలి కదా, సో కుదరదు. మళ్ళీ చీర డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ స్నానం చేయించి మళ్ళీ పాపను రెడీ చేయాలంటే కష్టము. పునర్నవి డ్రెస్ వేరే. మళ్ళీ డ్రెస్ చూపిద్దాం పట్టిట్లా. ఇది పునర్నవి డ్రెస్ అయితే. సో ఇది అయితే ఫస్ట్ టైం కాబట్టి మేము మా ఇంట్లో పెడతాం కదా. ప్రసాదం అయితే పాయసం చేద్దాం అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ టైం కూడా 8 అవుతుంది. ప్రసాదం చేసేసి వినాయకునికి అంతా రెడీ చేయాలి. ఈయనున్న లగేజ్ అంతా తీసేసిన నేను ఆల్మోస్ట్. చూడండి ఈడున్న అదంతా ఎత్తేసిన అనమాట. ఈ బ్యాగ్ ఒక్కటి ఉంది, ఇది ఇప్పుడు ఎత్తేస్తా. ఇవన్నమాట. ఇది నేను చేసిన షాపింగ్. సో అది చూపిస్తాను. ఇలా కొన్నా. సో మడిలో ఇది మొత్తానికైతే బ్యాగ్లో ఎత్తాలి, అన్నీ సర్దుకోవాలి. నేను ప్లాస్టిక్ ఐటమ్స్ 3 తీసుకొచ్చిన. ఇది ఎందుకంటే మా పిల్లలు మెడిసిన్స్ వేసుకునే దానికి యూజ్ అవుతుందని చెప్పి తీసుకొచ్చిన. బాక్స్ వెళ్ళొచ్చు కదా, సో బాగుంటుందని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ ఇది ఇది మాస్పెన్ బట్టలన్నీ దీంట్లో ఇచ్చినవన్నీ దీంట్లో వేసుకోవచ్చు అని చెప్పి దీన్ని తీసుకున్నా. దానికి మూత కూడా ఉంది. నెక్స్ట్ పునర్నవి కుర్చీ ఒకటి చిన్నది తీసుకున్నా అంతే. ఇవన్నీ ఊర్లో వచ్చింటే తీసుకున్నా. ఇప్పుడు ఇవన్నీ ఇంకా సర్దాలి. ప్లస్ పాయసంకి అన్నీ రెడీ చేసి పెట్టిన. ఇంకా భరత్ వచ్చి వినాయకుని రెడీ చేస్తే నేను అవన్నీ కంప్లీట్ చేసేస్తా. పాపకి బాగలేక ఇన్ని రోజులు నేనైతే వీడియోస్ చేయలేదు. ఇప్పుడైతే ఇంకా కంటిన్యూగా వ్లాగ్స్ వస్తాయి, చూస్తూ ఉండండి. మీరు మంచిగా ఎంకరేజ్ చేస్తేనే నాకు వ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అన్నది కుర్చీది. చిన్న పాపను కూడా రెడీ చేసేసిన. ఇది నిన్న తీసుకున్న ఫ్రాక్ అయితే కాటన్ది. సో పిల్లలకి కంఫర్ట్గా ఉండాలి కాబట్టి స్టైల్ ఏవి తీసుకోలేను. ఇదైతే కాటన్ది తీసుకున్నా. ఇప్పుడైతే స్నానం చేయించేసిన. హెడ్ బాత్ పడుకునేస్తుంది, ఏడుస్తుంది నిద్రకి. సో ఈరోజు ఈ గజ్జలు కూడా తీసేసి మామూలు వేయాలి. ఫుల్ టైట్ అయిపోయినాయి. ఇవి చిన్నగా ఉన్నప్పుడు ఇవే లూజ్ అనమాట.
అవి లూజ్గా ఉండేటివి చిన్నగా ఉన్నప్పుడు, అందుకే ఇప్పుడు తీసేసి గజ్జలు వేరేటివి అయితే వేయాలి. అవి కూడా చూపిస్తాను. వినాయకుని తెచ్చి వినాయక చవితితో చాలా చేంజెస్ అయితే చేయాలా అని అనుకున్నా. చూడాలి ఎంతవరకు చేంజెస్ అవుతాయా లేదా అనేది. భరత్ అయితే ప్రిపరేషన్ చేసినాడు వినాయకునికి. దేవునికి అయితే పూలు పెడతా అన్నాడు. అది మేమైతే ఫస్ట్ టైం తెచ్చిండేది గణపతిని. చిన్న పాప కూడా రెడీ అన్నమాట. గణపతి పప్ప మోరియా. మా చిన్న పాప వచ్చిన తర్వాత ఫస్ట్ గణేష, ఫస్ట్ వినాయకుడిని తెచ్చినాం మేము. మొత్తం అరేంజ్మెంట్స్ అయితే అయిపోయినాయి. ఈ రోజు చేస్తున్నాడు భరత్ ఒక 3 ఏళ్ళ తర్వాత పూజ. చెప్తాను చూడండి, 4 ఏళ్ళు ఆయని. మనం ఏదైనా తల్లిదండ్రి చేసేటివే బిడ్డలు నేర్చుకునేది. నువ్వు అనుకోని రీల్స్ చూసుకుంటా అంటే నేను చేస్తా అంటే అవాపు వస్తుందా నా దగ్గరికి? మా అమ్మ రోజు పూజ చేస్తుందిలే మామూలేలే అనుకుంటది. అవి ఇప్పుడే కాదు అంటించినాక పెట్టాలా గంటలు. నన్ను అన్ని ఎత్తి పనులు చేసేది. మా అమ్మ వచ్చే రోజు తెచ్చిండేటివిలే అట్లే ఉంటాయి. అయ్యా ఇప్పుడు పెట్టకూడదు నైనా. చిన్న పాప అయితే ఈడుంది. నేను అన్నానికి పెట్టిన ప్లస్ పాయసం చేస్తున్నా కదా, పాయసం మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది కూడా. ఇంకా అన్నం తిరగబాత వేసేసి పూజ స్టార్ట్ చేయడమే. పూజ అయిపోతానైతే తినేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ వంట చేయాలి. నేను చుక్క పెట్టుకునేసి రెడీ అయిపోయాను అనమాట. పాయసం కూడా చేసేసిన, వినాయకుని దగ్గర పెట్టేసినాము. చూపిస్తాను మా పూజ అయితే. మా ఇంట్లో మా చిన్న పాప మా పునర్నవి పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వినాయకుని తెచ్చి పూజ చేయడం. ఏదో పాయసం కూడా పెట్టేసిన. దేవుడు ఇది సుప్రభాతం పెట్టినా కూడా నేను సౌండ్ తగ్గించేసిన కాపరేట్ వస్తుందని. భరత్ టెంకాయకి నార తీస్తున్నాడు. అయిపోయి ఇంకా పూజ చేసేసి టిఫిన్ తినేసి చిన్న పాపను పడుకోబెట్టాలి. తర్వాత ఆఫ్టర్నూన్కి వంట చెయ్యాలి. ఈరోజు ఆఫ్టర్నూన్ హిందూ మహాగణపతి కూడా పోయేసి పునర్నవికి హిందూ మహాగణపతి చూపించాలి. అది ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి తర్వాత వెళ్ళి క్యూలో చాలా మంది ఉంటారు ఈరోజు అక్కడ. సో అది కూడా వీడియో తీస్తాను. ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్కి పులియోగర కూడా చేసేసిన. అదే పనిగా ఎగిరెగిరి బట్టలు తీసుకున్నాడు అనమాట. నాకు కావాలా అని చెప్పి సరే అని చెప్పి తీసిచ్చిన. వేసుకోడు పాడులో ఊరికే ఆ బట్టలు కావాలి ఈ బట్టలు కావాలా అని అడుగుతాడు. అందుకే నాకు తీసిచ్చేదానికి మనసే రాదు. బట్టలు తీసుకుంటే వేసుకునేయాల. చిన్న పాపకి నిన్న తీసుకున్నా, ఈరోజు వేసేసిన. పునర్నవికి కూడా అంతే. కూడా సేమ్ ఫ్రాక్ బట్ పెద్దది వేసుకుంటున్నాము. మేము ఊరికి వచ్చేసినాం కాబట్టి తెలియదు, ఆడే ఉంటామని అనుకున్నాము. భరత్ సడన్ గా వచ్చి నాకు లీవ్ ఉండదు అని అనేసరికి వచ్చేసినాము. అందుకే ఇటుకొచ్చి ఫెస్టివల్ చేసుకుంటున్నాము.